జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. నేను మీ గోదావరి ఆడపడిచిని. ఈ రోజు మనం చూడబోయేది కోనసీమలో వెలిసిన శివశైవ క్షేత్రాలండి. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటుకూరు గ్రామం చుట్టుపక్కల ఉన్నాయండి 11 శివాలయాలు. ఇప్పుడు మనం ముందుగా చూడబోయేది నేదునూరు శివాలయం అండి. ఇక్కడ ఉన్న స్వామివారిని శ్రీ త్రిగాగ్ని కాలరుద్రుడు అని పిలుస్తారండి. శ్రీ కనకదుర్గ చెన్న మల్లేశ్వర స్వామివారు ఉంటారండి ఇక్కడ. ఈ ఏకాదశ రుద్రాలయాలన్నీ ఒకే రోజు దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యమండి. ఇప్పుడు మనం రెండవ రుద్రాలయమైన ముక్కాముల కాలాగ్ని రుద్రుని చూస్తున్నామండి. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవిశ్వేశ్వర స్వామివారండి. ఇప్పుడు మనం చూడబోయేది మూడవ రుద్రాలయం అండి. ఇది వక్కలంకలో ఉందండి. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారు శ్రీ త్రిపురాంతక రుద్రుడండి. ఇక్కడ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు ఉంటారండి. ఇప్పుడు మనం చూస్తున్నది నాలుగవ రుద్రాలయం అండి. ఇది ఇరుసుమండలో ఉందండి. ఇక్కడ ఉన్న ఈ రుద్రుడిని శ్రీ త్రయంబకేశ్వర రుద్రుడు అని పిలుస్తారండి. అలాగే శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ ఆనందరామేశ్వర స్వామి వారు ఉంటారండి ఇక్కడ. పుల్లేటుకూరులో ఉన్న 5వ రుద్రాలయాన్ని చూస్తున్నామండి. ఈ రుద్రుని పేరు శ్రీమన్ మహాదేవ రుద్రుడండి. ఇక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి వారు ఉంటారండి. ఇప్పుడు మనం 6వ రుద్రాలయమైన వ్యాఘ్రేశ్వరం దగ్గర ఉన్న శ్రీ విశ్వేశ్వర రుద్రుడి దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి వారు ఉంటారండి. పెదపూడిలో ఉన్న 7వ రుద్రాలయాన్ని చూద్దామండి. ఇక్కడ శ్రీ మహాదేవ రుద్రుడు ఉంటారండి. అలాగే శ్రీ పార్వతీ సమేత శ్రీ మేనకేశ్వర స్వామి వారిగా పిలుస్తారండి ఈ రుద్రుడిని. గంగలకూరులో ఉన్న 8వ రుద్రాలయం చూద్దామండి. శ్రీ సదాశివ రుద్రుడు ఉన్నారండి ఇక్కడ. అలాగే శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత చెన్నకేశ్వర స్వామి వారు ఉన్నారండి ఇక్కడ. గంగలకుర్రు అగ్రహారంలో ఉన్న 9వ రుద్రాలయాన్ని చూద్దామండి. శ్రీ సర్వేశ్వర రుద్రుడండి ఈయన. శ్రీ ఉమా పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారండి.
వీధిలో ఉన్న 10వ రుద్రాలయాన్ని చూస్తున్నామండి. అంటే రుద్రుడు మృత్యుంజయ రుద్రుడు. అలాగే ఈ స్వామివారు శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారండి. మొసలపల్లిలో ఉన్న 11వ రుద్రాలయాన్ని చూద్దామండి. ఈ రుద్రుని పేరు శ్రీ నీలకంఠ రుద్రుడండి. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ భోగేశ్వర స్వామి వారుగా ఇక్కడ వెలిచారండి. ప్రతి సంవత్సరము కనుమ పండుగ రోజున ఈ ఏకాదశి రుద్రులందరూ ఒకే చోట దర్శనమిస్తారటండి. అదే రోజున ఇక్కడ ప్రబల తీర్థం కూడా జరుగుతుందటండి.